Hi everyone, good morning. Good morning, sir. సో లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? సో ఇవాళ కాన్సెప్ట్స్ అసింక్రనస్ ఫంక్షన్స్ అనేసి కొన్ని ఉన్నాయి. ఫామ్ వ్యాలిడేషన్, అజాక్స్ కాన్సెప్ట్, లోకల్ అండ్ సెషన్ స్టోరేజ్ అనమాట. సో ఇంతవరకు మనం నేర్చుకునేదాన్ని సింక్రనస్ అనమాట. సో జనరల్గా మనకు జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే Line by line execution. లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఇన్ కేస్ ఒక పర్టికులర్ లైన్ దగ్గర కోడ్ ఎగ్జిక్యూషన్ టైం 5 సెకండ్స్ ఉందంటే ఆ 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే మనకి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇట్స్ ఇంటర్ప్రిటెడ్. దానివల్ల మనకి ఏమవుతుందంటే కోడ్ అనేది స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసమే మనకు ఈ జావా స్క్రిప్ట్లో అసింక్రనస్ ఫంక్షన్స్ ఉన్నాయి. అసింక్రనస్ ఫంక్షన్ అంటే ఏదైనా సరే ఒక లైన్ అనేది మనకి కోడ్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకొక కొన్ని లైన్స్ అనేది కొద్దిగా స్లోగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. వాటి కోసం వెయిట్ చేయకుండా మనకి ఏదైతే రెడీగా ఉందో ఆ రెడీగా ఉండే కంటెంట్ని ప్రింట్ చేస్తాయి. దాన్నే అసింక్రనస్ ఫంక్షన్స్ అంటాం. ఆ అసింక్రనస్ ఫంక్షన్లో ఎస్టర్డే వచ్చేసి సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ అవుట్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ సెట్ టైమ్ అవుట్ అనేది 5 సెకండ్స్ వెయిట్ చేస్తున్నది. ఆ 5 సెకండ్స్ వెయిట్ చేయకుండా తర్వాత ఉండే లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి ఎస్టర్డే క్లాస్లో. ఈ కేసులో మనకు ఇక్కడ 5 సెకండ్స్ వెయిట్ చేస్తున్నాం. ఆ 5 సెకండ్స్ వెయిట్ చేయకుండా ఇవి ఫస్ట్ ప్రింట్ అయిన తర్వాతనే మళ్ళీ తర్వాత ఇవి ప్రింట్ అవుతున్నాయి. ఇవి వన్ ఆఫ్ ది అసింక్రనస్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఇంకా దాంట్లో ఇంకా కొన్ని అసింక్రనస్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ W3 స్కూల్స్ వెళ్ళండి, జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత అసింక్ ఫంక్షన్స్ అనేసి ఉంటాయి. అసింక్ అనేసి అసింక్ అనమాట. దాంట్లో కాల్ బ్యాక్స్ అనమాట. కాల్ బ్యాక్స్ I will call back you later. A callback function is a function passed as an argument to another function. ఓకే, ఒక ఆర్గ్యుమెంట్ని ఒక ఫంక్షన్ ద్వారా ఇంకొక ఫంక్షన్కి మనం పాస్ చేస్తాం. దిస్ టెక్నిక్ అలౌస్ ఏ ఫంక్షన్ టు కాల్ అనదర్ ఫంక్షన్. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ కెన్ రన్ ఆఫ్టర్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఫినిష్డ్. ఓకే, సో ఈ మీనింగ్ఫుల్గా మనం ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం నేర్చుకునేది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షనే. దిస్ ఇస్ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఈ 5 సెకండ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాతనే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ కాల్ బ్యాక్ డాట్ HTML. అసింక్. జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ మై ఫస్ట్, మై సెకండ్ అనేసి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఫంక్షన్స్ మనకి ఏంటంటే ఫస్ట్ మనకు మై ఫస్ట్ అనేసి కాల్ చేసాం, మళ్ళీ మై సెకండ్ అని కాల్ చేసాం. ఇక్కడ మనకు 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ ఇచ్చారు, ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇచ్చారు. ఫస్ట్ సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఎలాగైతే కాల్ చేస్తామో అలాగే జనరల్గా మనం ఇంతవరకు నేర్చుకునేది ఇలా అనమాట. బట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్లో నుంచి ఒక వేరియబుల్ని మనం పాస్ చేస్తాం. అంటే ఒక ఫంక్షన్లోకి మనం వేరియబుల్ని పాస్ చేస్తాం, అది ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ కేసెస్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఒక ఫంక్షన్ మై డిస్ప్లేయర్లో సమ్ ఏదో ఒక డేటా వస్తుంది, ఆ డేటాను మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనం మై క్యాలిక్యులేటర్లో num1 num2ని మనం పాస్ చేస్తున్నాం. num1 num2 నుంచి సమ్ వస్తుంది మనకు. ఆ సమ్ని ఒక వేరియబుల్లో పాస్ చేసుకుంటున్నాం. ఈ వేరియబుల్ని ఇంకొక ఫంక్షన్లో మనం పాస్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని వేరొక ఫంక్షన్లోకి పాస్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ వచ్చేసి దీన్ని కాల్ చేస్తాం. సిరీస్ వేరొక ఫంక్షన్లోకి మనం వేరియబుల్స్ని పాస్ చేస్తున్నాం, ఆ డేటా మనకి ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ కెన్ రన్ ఆఫ్టర్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఫినిష్డ్.
ఇక్కడ ఫస్ట్ ఈ ఫంక్షన్ ఫినిష్ అయిన తర్వాతనే ఈ ఫంక్షన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ పాస్డ్ యాన్ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్. ఇక్కడ మనకు ఈ ఫంక్షన్లో వచ్చిన ఆర్గ్యుమెంట్ని ఈ ఫంక్షన్లో వస్తున్న ఆర్గ్యుమెంట్ని ఇంకో ఫంక్షన్ మనం పాస్ చేస్తున్నాం. దీనికే ఇంకొక మెథడ్ ఉంది చూడండి. దీనికే ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ డిస్ప్లేయర్ అనేసి ఉంది. ఈ డిస్ప్లేయర్ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ లోపల మనం కాల్ చేస్తున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేస్తానండి. ఫస్ట్ మనకి ఏం చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ యాడ్ num1, num2 ఇలా. ఇక్కడ మనకు ఏం చేద్దామంటే లెట్ సమ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. ఇప్పుడు ఇక్కడ వచ్చిన రిజల్ట్ని డైరెక్ట్గా నేను కన్సోల్లో ప్రింట్ చేయకుండా ఇంకో ఫంక్షన్కి పాస్ చేయాలనుకున్నా. ఇంకో ఫంక్షన్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. ఫంక్షన్ రిజల్ట్లో మనకు ఏదో ఒక డేటా, సపోజ్ సమ్ ఏ అంటున్నా, సమ్ రిజల్ట్, లేకపోతే మనకు ఎక్స్. ఇక్కడ మనకు డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే చేయాలన్నప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, లేదనుకోండి క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ #h2 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ ఏ ఇక్కడ వస్తున్న ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఈ ఫంక్షన్లో కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఏమని కాల్ చేస్తున్నా? రిజల్ట్ ఆఫ్ ఇక్కడ వస్తున్న సమ్ని ఈ రిజల్ట్ అనే ఫంక్షన్లోకి నేను కాల్ చేస్తున్నా. ఈ ఫంక్షన్లోకి కాల్ చేయగానే ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటే ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫంక్షన్ ఫినిష్ అయిన తర్వాతనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే ఫస్ట్ ఈ ఫంక్షన్లోకి పారామీటర్ పాస్ చేయాలి. యాడ్ 10, 50. See, 60 ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ యాడ్లో 10, 50 పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడికి అసైన్ అవుతాయి. num1కి num2కి అసైన్ అవుతాయి. ఈ num1కి num2కి అసైన్ అయిన తర్వాత ఈ రిజల్ట్ ఈ సమ్లోకి స్టోర్ అవుతుంది. ఈ సమ్ అనే రిజల్ట్ని అనదర్ ఫంక్షన్లోకి నేను పాస్ చేస్తున్నా. ఫంక్షన్లోకి ఒక ఆర్గ్యుమెంట్ లాగా నేను పాస్ చేస్తున్నా రిజల్ట్ని. ఈ ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయగానే ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ కాల్ అవుతుంది. ఇక్కడ కాల్ అవ్వగానే ఈ ఫంక్షన్లో ఉన్న డేటా వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ అవుతుంది ఈ వాల్యూ. ఓకే, ఇది ఇక్కడ ఉండే మీనింగ్ అనమాట మనకు, అంతే. ఓకే, కాల్ బ్యాక్స్ మై క్యాలిక్యులేటర్ ఇవి చూడండి. మళ్ళీ ఇక్కడ మనకి డిఫరెంట్ మై డిస్ప్లేయర్ అనేసి ఇంకో ఫంక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆ డిస్ప్లేయర్ని ఇక్కడ కానీ మనం పాస్ చేసాం. వాల్యూని పాస్ చేశారు, ఫంక్షన్ని పాస్ చేశారు. మై కాల్ బ్యాక్లోకి సమ్ పాస్ చేశాను. ఈ మై డిస్ప్లేయర్ అనేది ఏంటంటే ఇక్కడ వస్తున్న రిజల్ట్ అనమాట. ఇక్కడ వస్తున్న రిజల్టే ఈ వాల్యూ అనమాట. ఇలా ఫంక్షన్ లాగా మనం పాస్ చేసే వాల్యూ. ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్లేస్లో మై డిస్ప్లేయర్ ఉంది. మై డిస్ప్లేయర్లకి సమ్ అనే డేటాని కూడా ఇలా పంపించాం. ఇలా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవైతే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ అసింక్రనస్. ఈ అసింక్రనస్ ఫంక్షన్లో మనం ఎస్టర్డే చెప్పుకునేదే సెట్ ఇంటర్వెల్, సెట్ టైమ్ అవుట్ అనేసి డిస్కస్ చేసుకున్నాం కదా, అవే అనమాట. సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్, అవే వాల్యూస్ ఇవన్నమాట మనకి. సార్ చెప్పండి. ఒకసారి దీని ముందానికి వెళ్తారు సార్. ఇది ఎగ్జాంపుల్ చెప్పారు కదా కాల్ బ్యాక్. సార్ ఇక్కడ ఫంక్షన్ రిజల్ట్ అనేది 13వ లైన్లో మనం డిఫైన్ చేసాం సార్. మనం దాన్ని కాల్ బ్యాక్ 19th లైన్లో ఇచ్చాం సార్. అవును, అది మన కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది కదా సార్. అట్లా ఎవరు చెప్పారు? ఫంక్షన్ ఎప్పుడైనా సరే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫంక్షన్ ఎప్పుడైతే కాలింగ్ చేస్తామో అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎప్పుడైతే కాలింగ్ చేస్తామో కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తాను అంతే, నేను కోడ్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు. కోడ్ జనరల్గా ఈ ఫంక్షన్ ఇదంతా లేనప్పుడు మీకు అవుట్పుట్ వస్తుందా? ఇది లేనప్పుడు అవుట్పుట్ వస్తుంది మీకు. దీని అవుట్పుట్ వస్తుందా? నో సార్. మరి ఎందుకు రాదు? సారీ సార్, కన్ఫ్యూజ్ అయ్యి. ఓకే, ఫంక్షన్ ఎప్పుడైనా సరే కాలింగ్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాని కాలింగ్ ఇక్కడ చేస్తున్నా.
అదే ఇంకో ఫంక్షన్ ఎక్కడ కాల్ చేస్తున్నా దీనికి కాల్ చేయగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వగానే దీని లోపల ఇంకో ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ ఓకే ఫంక్షన్ సార్. దీనిలో కాల్ అవుతుంది, అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతా ఉండడం, ఈ ప్లేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఓకే. దీనికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వీటి గురించి క్లారిటీ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగానే మీకు వచ్చేస్తానని గ్యారంటీ లేదు, ముందే చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పగానే మీకు అన్నీ వచ్చేస్తానని గ్యారంటీ లేదు. ఒక ఎగ్జాంపుల్ని ఎక్కడ యూజ్ చేస్తామని నేను చెప్తున్నా. కమింగ్లో రియల్ టైమ్ సినారియోస్ ఏదైనా సరే వచ్చినప్పుడు అక్కడ మనం ఎలా యూజ్ చేస్తామని నీకు చెప్తాను అనమాట. అంతవరకు మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి మీరు, అంతేగాని నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏదో బట్టి కొట్టలేకపోతున్నా అనేసి కాదు. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దాన్ని డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం. బట్ వాటిని కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి మీరు. కాన్సెప్ట్ అర్థమైతే మనం ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేస్తున్నామని మీకు క్లారిటీ వస్తుంది. అసింక్రనస్కి ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ అనమాట. సో వాటిని అయితే ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడే మొత్తం దానికి ఆల్టర్నేటివ్ కాల్ బ్యాక్స్ అనమాట. మనకి కాల్ బ్యాక్స్కి దీంట్లో కూడా ఇదే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ 3000 సెకండ్స్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ని కాలింగ్ చేస్తాం. కాలింగ్ చేయగానే ఈ రిజల్ట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది ఇలా. నెక్స్ట్ ప్రామిసెస్ అనేది ఏంటంటే ఐ విల్ ప్రామిస్ ఏ రిజల్ట్కి ప్రామిస్ చేస్తాను. జనరల్గా మనకి ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్లో మనకు ఇఫ్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఇట్స్ ఏ ఫాల్స్ అయితే ఏదో రిజల్ట్ ఫెయిల్ అయినట్టు. అలాగే ప్రామిస్ కూడా అంతే. ప్రొడ్యూసింగ్ ఏ కోడ్ ఈజ్ కోడ్ దట్ కెన్ టేక్ సమ్ టైమ్ అండ్ కన్జ్యూమింగ్ కోడ్ ఇట్స్ కోడ్ దట్ మస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఏ ప్రామిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ దట్ లైక్ ప్రొడ్యూసింగ్ ద కోడ్ అండ్ కన్జ్యూమింగ్ కోడ్. ఇక్కడ మనకు రెండు టైం టేకింగ్ అవుతాయి అండ్ మస్ట్ వెయిట్ ద రిజల్ట్ కోసం కూడా మనం వెయిట్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ మనకు ప్రామిస్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, జనరల్గా ఎవరికైనా సరే మనం ప్రామిస్ చేస్తాం. మనం ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. అంటే మీరు బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేసిన దాని మీనింగ్ ఏంటంటే మన రిజల్ట్ అనేది, మనం రాసిన కండిషన్ అనేది ఫెయిల్ అయినది. అదే మనం రాసిన కండిషన్ సక్సెస్ అయిందంటే ఇట్స్ ఏ ప్రామిస్ సక్సెస్ అయినట్టు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఒక ప్రామిస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ప్రామిస్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ లోపల నుంచి 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఆ 2 పారామీటర్స్ అనేది ఏంటంటే సపరేట్ ఫంక్షన్స్ అనమాట. ఆ పారామీటర్స్ అనేది సపరేట్ ఫంక్షన్స్ అనమాట. ఆ ఫంక్షన్స్ మనకు రిజాల్వ్ అనేసి రిజెక్ట్ అనేసి 2 ఫంక్షన్స్ మనం పాస్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లో ఏదైనా మీరు పాస్ చేసుకోవచ్చు. ఓన్లీ రిజాల్వ్ రిజెక్టే కాదు, ఆ ప్లేస్లో ఏదైనా సరే మనం పాస్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఒక ప్రామిస్ని క్రియేట్ చేద్దాం. ప్రామిస్.html. ప్రామిస్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే న్యూ అనే కీవర్డ్ ద్వారా లెట్ ప్రామిస్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నా ఈక్వల్ టు న్యూ ప్రామిస్. ఇది కంపల్సరీ నీట్గా రాలి. న్యూ ప్రామిస్. ఈ ప్రామిస్ అనేది ఏంటంటే మీరు ఇక్కడ ఇలా యారో ఫంక్షన్ అయినా రాయొచ్చు, లేకపోతే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అయినా రాయొచ్చు. ఇక్కడ రాసినట్టు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అయినా రాయొచ్చు, లేదనుకుంటే యారో ఫంక్షన్ అయినా రాయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మనం ఒక వాల్యూ ఇద్దాం. లెట్ నమ్ ఈక్వల్ టు 21 ఇస్తున్నా. ఇప్పుడు మనం ఎంటర్ చేసే రిజల్ట్ కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాం. మీరు పాస్ చేసిన నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని తెలుసుకోవాలనుకుంటున్నా. బట్ నాకు ఈవెన్ నెంబర్సే కావాలి. ఇఫ్ నమ్ %2 =0 అయితే, అంటే 2తో మనం మాడ్యూల్ చేస్తే దాని రిమైండర్ వాల్యూ 0 వచ్చిందంటే ఇట్స్ ఏ ఈవెన్ నెంబర్. ఇప్పుడు మనకి ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేసే లా కాకుండా ఇక్కడ మనకు 2 వాల్యూస్ వెళ్తాయి. ఒకటి రిజాల్వ్, ఇంకోటి రిజెక్ట్. ఇక్కడ మనం ఏదైనా సరే రాసుకోవచ్చు. ఇక్కడ రిజాల్వ్, రిజెక్ట్, సక్సెస్, ఫెయిల్ అనే వేలో మీనింగ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ మన యూజర్ డిఫైన్ నేమ్స్ అనమాట. ఇక్కడ రాసేటి మన యూజర్ డిఫైన్ నేమ్స్ అనమాట. ఇప్పుడు రిజాల్వ్ అనేది మనకు సక్సెస్ స్టేట్ని చూపిస్తుంది.
ఈ రిజాల్వ్లో మనం ఏం చేస్తామంటే ఎంటర్డ్ నెంబర్ ఈవెన్. ఇప్పుడు ఓన్లీ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్లో నేను ఎంటర్డ్ నెంబర్ ఈవెన్ రాస్తున్నా, అది ఎల్స్లో. దీని రివర్స్ అది రిజెక్ట్ అనమాట. రిజెక్ట్ మెథడ్లో ఎంటర్డ్ నెంబర్ ఆడ్. ఇప్పుడు ఇది ఇలాగ క్రియేట్ చేయంగానే ఇది అవుట్పుట్ రాదు. సీస్ అవుట్పుట్ సీస్ ఇక్కడ జనరల్గా అన్క్యాచ్డ్ ఇన్ ద ప్రామిస్ ఎంటర్డ్ ఏ నెంబర్ అనేసి వస్తుంది. ఎంటర్డ్ ఏ ఆడ్ నెంబర్ అంటే ఎంటర్డ్ నెంబర్ ఆడ్ అనేసి మనకు అన్క్యాచ్డ్ అంటే మనము క్యాచ్ చేయలేకున్నాం, దాన్ని రిజల్ట్ని క్యాచ్ చేయలేకున్నాం. ఇప్పుడు మనకు రిజల్ట్ని క్యాచ్ చేయాలి అంటే ఈ ప్రామిస్కి మనం దెన్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. దెన్ అనే మెథడ్. ఈ దెన్ అనే మెథడ్లో మనకు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, మళ్ళీ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏదో ఒక పారామీటర్ పాస్ చేస్తాం. ఏదో ఒక పారామీటర్ ఎక్స్ అనేసి రాస్తున్నా. ఈ ఎక్స్ ద్వారా మనకి ఏం చేద్దామంటే console.log of x. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే దెన్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ వస్తున్న రిజల్ట్ మనకి ఏదైతే సక్సెస్ అవుతుందో రిజాల్వ్ అవుతుందో ఆ రిజాల్వ్ అయ్యే డేటాని గెట్ చేసుకుంటుంది ఈ దెన్ అనే మెథడ్. ఇన్ కేస్ ఇది ఫెయిల్యూర్ అయినప్పుడు దీని ప్రామిస్ డాట్ దెన్ అండ్ క్యాచ్ అనమాట. ఈ క్యాచ్ మెథడ్లో మనకు ఏదైనా సరే ఫెయిల్యూర్ అనేది ఇది కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. దీని మనకి console.log of ఇక్కడ మనకి ఏదైనా సరే పారామీటర్ మీరు పాస్ చేయండి. ఇక్కడ ఎక్సే కావాలంటే ఎక్సే పాస్ చేయండి, ఏదైనా సరే. ఈ క్యాచ్ అనేది ఏం చేస్తుంది అంటే క్యాచ్ అనేది ఈడ ఎర్రర్స్ అంటే ఈ కండిషన్ ఫెయిల్యూర్ అయిన డేటాని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయిన డేటాని దెన్ అనే మెథడ్ క్యాచ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రామిస్ని మనం క్రియేట్ చేసామంటే ఆ ప్రామిస్లో ఉండే రిజల్ట్ని మనం గెట్ చేయాలంటే .then .get క్యాచ్ .then అండ్ .catch ద్వారా మాత్రమే డేటాని మనం గెట్ చేస్తాము. సీరీస్ అవుట్పుట్ చూడండి, ఎంటర్ నెంబర్ ఆడ్ అండ్ అదేవిధంగా ఇక్కడ నేను 20 ఇచ్చానంటే ఎంటర్ నెంబర్ ఈవెన్. ఇలా ఇక్కడ కన్సోల్లో పెట్టకుండా మనం రిజాల్వ్ రిజెక్ట్ అనే మెథడ్స్ ద్వారా మాత్రమే డేటాని గెట్ చేసుకుంటాం. రిజాల్వ్ రిజెక్ట్ ద్వారా మాత్రమే గెట్ చేసుకుంటాం. క్లియర్ దిస్ ద ప్రామిసెస్. ఈ ప్రామిసెస్ అనేది అజాక్స్ అనే కాన్సెప్ట్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇక్కడ సిరీస్ వాల్యూ దెన్లోనే మనకు ఎర్రర్ వాల్యూని కానీ మీరు రాయొచ్చు. క్యాచ్ అనేది సపరేట్గా రాయకుండా ఈ ఫంక్షన్లోనే వాల్యూని ఈ ఫంక్షన్లోనే ఎర్రర్స్ని కానీ ఇట్లాగే క్యాచ్ చేసుకోవచ్చు మీరు. ఎటువంటి ఎగ్జాంపుల్ రిజాల్వ్ రిజెక్ట్, దానికి దెన్ లోపలే మనకు చూడండి 2 ఫంక్షన్స్ రాసుకున్నాం. ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. లేదనుకుంటే క్యాచ్ అనే మెథడ్ ద్వారా మనం రాసుకోవచ్చు. ఇట్స్ ఏ వెయిటింగ్ పీరియడ్. సో సమ్ టైం వెయిట్ చేసి రావాలనుకుంటే ఇట్స్ ఏ ప్రామిస్. సెట్ టైం అవుట్లో మనకి ఇలా కూడా మనం కాల్ చేస్తాం. దీన్ని మనకి ఇలా ప్రామిస్ని క్రియేట్ చేసుకొని ఇలా ప్రామిస్లో కూడా మీరు రాయొచ్చు. మై ప్రామిస్ డాట్ దెన్ మెథడ్ ద్వారా ఫంక్షన్ మనకి వాల్యూ మనకి రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ చూడండి రిజాల్వ్లో మనం రాస్తాను. రిజాల్వ్లో మనకు వచ్చిన డేటా రిజాల్వ్ అన్నమాట. ఇది ఎప్పుడు 3000 మిల్లీ సెకండ్స్ అంటే 3 సెకండ్స్ తర్వాత ఈ రిజాల్వ్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ తర్వాత ప్రింట్ అవుతుంది మనకు. వెయిటింగ్ ఫర్ ఏ ఫైల్, ఇది మనకు జస్ట్ మనకి ఏపీఐ ఇంటిగ్రేషన్ అనమాట. మనకు ఏపీఐ ఇంటిగ్రేషన్ లాగా అంటే గెట్ అనేసి అంటే గెట్ ఏపీఐ అనమాట. మనకి గెట్ ఏపీఐ ద్వారా మనకి ఆన్లోడ్ రిక్వెస్ట్ ఇవన్నీ మనకి ఇలా రాస్తాం. ఇది జనరల్గా రాసేది. అదేవిధంగా మనకు ప్రామిసెస్ యూజ్ చేసుకొని రాస్తే మై రిజాల్వ్ మై రిజెక్ట్, ఇక్కడ మనకు ఎంత కోడింగ్ అనమాట. ఓకే, ఇది ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసే టైంలో చూద్దాం. మనకి ఏపీఐ ఇంటిగ్రేషన్ మనకు గెట్ అనేది మనం ఇక్కడ చేసాము అనేసి అనుకుంటే ఇక్కడ నేను చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇది ప్రామిస్ గురించి. నెక్స్ట్ అసింక్ అవైట్ అనమాట. అసింక్ అండ్ అవైట్ మేక్ ప్రామిసర్ ఈజీ టు రైట్. అంటే అసింక్ అనేది ఏంటంటే అసింక్ అనే కీవర్డ్ మేక్ ఏ ఫంక్షన్ రిటర్న్ ఏ ప్రామిస్, ఫంక్షన్ని ప్రామిస్గా క్రియేట్ చేస్తుంది అనమాట. అసింక్ అనే కీవర్డ్ అనమాట. అవైట్ మేక్ ఏ ఫంక్షన్ వెయిట్ ఫర్ ఏ ప్రామిస్.
అవైట్ అనేది ఏంటంటే మనకు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొద్ది టైం టేకింగ్ అనుకోండి. ఆ టైం టేకింగ్ అనేది అవైట్ అనేది ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్‌కి స్టార్టింగ్‌లోనే అసింక్ అని పెట్టాము అంటే ఇట్స్ ఏ అసింక్రనస్ ఫంక్షన్ అయిపోద్ది. బట్ ఇక్కడ అసింక్రనస్ ఫంక్షన్ లోపలే అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అసింక్రనస్ ఫంక్షన్ లోపలే అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది అసింక్రనస్ ఫంక్షన్ అయ్యింది అనేసి అనుకుంటే దాంట్లో ఉన్న రిజల్ట్‌ని మనం క్యాచ్ చేసుకోవాలంటే డాట్ దెన్ అనే మెథడ్. డాట్ దెన్ అనే మెథడ్, డాట్ క్యాచ్ అనే మెథడ్ ద్వారా మనకి రిటర్న్ చేసుకుంటాం. ఓకే. డాట్ దెన్ అండ్ డాట్ క్యాచ్ ఇలా. సో మనకిక్కడ ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం. దాన్ని బేస్ చేసుకొని మనం రాద్దాం. సో అవైట్ అనే కీవర్డ్ వాల్యూ కూడా అవైట్. ఇక్కడే తీసుకోండి. ఇక్కడ మనకు అసింక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇక్కడ ఎలాగైతే రాశారో అలాగే రాస్తాను చూడండి. అసింక్ ఫంక్షన్ మై డిస్ప్లే అనేసి రాస్తున్నారు. async dot html. సో మనం ఫస్ట్ మనకి ఏం చేద్దాం అంటే అసింక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. అసింక్ ఫంక్షన్ మై డిస్ప్లే అనే ఫంక్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం. అసింక్రనస్ ఫంక్షన్ అనమాట. అసింక్ ఇలా ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనకి ఈ అసింక్రనస్లో రాసిన ఒక ప్రామిస్ అనమాట. ప్రామిస్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ప్రామిస్ని క్రియేట్ చేయాలంటే దానికంటూ ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్తో మనకి న్యూ ప్రామిస్ అనే కీవర్డ్. ప్రామిస్లోకి మనకు రిజాల్వ్ రిజెక్ట్ అనే 2 పారామీటర్ పాస్ చేసాం. దీన్ని మనకు యారో మార్క్ ద్వారా కూడా మీరు రాయొచ్చు. ఇట్స్ ఏ యారో మార్క్. యారో మార్క్ రిజాల్వ్లో జస్ట్ ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ప్రామిస్. ప్రామిస్ అంటున్నాం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ప్రామిస్ అంటున్నాం. ఇప్పుడు మనకు ఈ అసింక్ అనే ఫంక్షన్ మనం కాల్ చేయంగానే ఈ దీంట్లో ఉండే వాల్యూ మనకు కాల్ అవుతుంది. దీంట్లో ఉండే రిజల్ట్ మనకి ఏదైతే కాల్ అవుతుందో ఆ వాల్యూ మనకు వస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి రాసింది ఏంటంటే సింపుల్ ఫంక్షన్ లాగా రాశారు. ఏం రాశారంటే అవైట్ మై ప్రామిస్ అని రాశారు. అవైట్ మై ప్రామిస్ అంటే రిజల్ట్ మనకు వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ తర్వాత ప్రింట్ చేయాలి దాని మీద. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు. డైరెక్ట్గా మనకు ఈ డేటా రాయంగానే మనకు డైరెక్ట్గా అవైట్ మై ప్రామిస్ ఇక్కడ వచ్చిన ప్రామిస్ యొక్క డేటా వచ్చేసి మనకు డైరెక్ట్గా ప్రింట్ అవ్వాలనేసి. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు మై ప్రామిస్ మనకు కాల్ చేస్తేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు. ఇక్కడ అవైట్ మై ప్రామిస్ అంటున్నాం అంటే ఈ ప్రామిస్ని మనం వెయిటింగ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్ డేటాని వెయిట్ చేసి మళ్ళీ తర్వాత ప్రింట్ అవ్వమనేసి. జస్ట్ మనకి ఇక్కడ మనకు వెయిట్ చేసే టైం అయితే ఏం లేదు. డైరెక్ట్గా మనకు ప్రింట్ అయిపోతుంది. cannot set property send inner html what this uncatched promise await in my display 1 minute ani ఓకే. మనకి ఈ డెమో అనేది లేదు కదా ఇక్కడ. డెమో ఈ డెమోలోకి మనకు ఇక్కడ వస్తున్న రిజల్ట్ మనం డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ప్రామిస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ద 2 ఆర్గ్యుమెంట్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ద ప్రీ డిఫైన్డ్ బై జావా స్క్రిప్ట్ అండ్ we will not create them and but call one of them when the executor function is ready. Very often we will not need the reject function. Okay. దీనిలో మనకి ఏంటంటే ఈ అవైట్ వీటి గురించి ఎగ్జాంపుల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. బట్ ఇక్కడ మనకు వితౌట్ రిజెక్ట్తో మనకి ఇక్కడ చేసాం. రిజాల్వ్తో మనం చేసాం. రిజెక్ట్ లేకుండా మనం చేసాం. ఇక్కడ ఇలా కూడా మనం వర్క్ అవుతుందని చెప్పాను అనమాట. ఇక్కడ మనకు వెయిటింగ్ ఫర్ ఏ టైం అనమాట. వెయిటింగ్ ఏ టైం అవుట్. ఇక్కడ మనకు సెట్ టైం అవుట్ ఇస్తున్నాం. ఈ ఫంక్షన్లోనే సెట్ టైం అవుట్ ఇస్తున్నాం. ఈ రిజాల్వ్ అనేది సెట్ టైం అవుట్. సెట్ టైం అవుట్ ఇలాగా ఐ లవ్ జావా స్క్రిప్ట్ అని రాస్తాను.
ఇక్కడ మనకి ఈ ప్రామిస్ మనకు కాల్ చేయంగానే ఈ రిజాల్వ్ అనేది ఎప్పుడో కాల్ అవ్వాలి? 3 సెకండ్స్ తర్వాత మనకు కాల్ అవుతది. అప్పటి వరకు మనకి ఇది వెయిట్ చేసి, ఆ వెయిట్ చేసిన తర్వాతనే మనకు ప్రింట్ అవుతది. యెస్. వెయిట్ చేసిన తర్వాత మనకు ప్రింట్ అవుతది. అలా ఇది వెయిట్ చేస్తామన్నమాట మనకి. వెయిట్ చేసి వచ్చిన రిజల్ట్ అంతా మనకు ప్రామిస్ ఎప్పుడైతే రెడీగా ఉంటాదో, ఆ రెడీగా ఉన్నిన తర్వాత మాత్రమే మనకు ప్రింట్ అవుతాది. ఓకే. ఇట్స్ ఏ ఫర్ ఫైల్. ఇది గెట్టింగ్ కోసం అంటే గెట్ ఏపీఐ అన్నమాట ఇది. ఏపీఐ కోసం ఇది క్రియేట్ చేస్తాం ఇది. సో, ఇక్కడ మనకు అసింక్ అవైట్ ఇది కూడా మనకు ప్రాక్టికల్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు వన్ బై వన్ వచ్చేసి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం మనకి రియల్ టైమ్‌లో మనకు అజాక్స్ కాన్సెప్ట్ చేసినప్పుడు ఈ బేసిస్‌లోనే మనం నేర్చుకుందాం. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది మీకు. ఓకే. సో, ఇవి జనరల్‌గా మనకేందంటే రియల్ టైమ్‌లో అప్లై చేసినప్పుడు మాత్రమే అంటే అర్థమవుతాయి కొద్దిగా. బట్ వీటి సింటాక్సెస్‌ని మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే మనకు అసింక్ అవైట్ అనేది ఒక ప్రామిస్ లాగే వర్క్ అవుతది. ఓకే. ఏదైనా ఒక ఫంక్షన్‌ని అసింక్ అనే ఫంక్షన్ చేసినప్పుడు మాత్రమే అవైట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. లేకపోతే యూజ్ చేయం. జనరల్ ఫంక్షన్ లాగే ఉంటాయి. ఇక్కడ మీనింగ్ ఏందంటే మనకు వస్తున్న డేటా పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడు మాత్రమే మన ప్రింట్ అవుతాది. అంతవరకు ప్రింట్ చేయదనమాట అది. అప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనమాట మనకిది. ఓకే. సో, నెక్స్ట్ మనకు అజాక్స్ అనే కాన్సెప్ట్‌లో చెప్పుకునేటప్పుడు ఈ అసింక్ అవైట్ ప్రామిసెస్‌ని యూజ్ చేసి మనం అజాక్స్ కాన్సెప్ట్ ఎలా చేస్తామో చూద్దాం. సో, ఫస్ట్ ఫార్మ్ వాలిడేషన్ దేని మీద చేస్తాను అంటే రిజిస్టర్ మీద చేస్తాం అండ్ లాగిన్ మీద చేస్తాం. రిజిస్ట్రేషన్‌లో నాకు కావాల్సిన కొన్ని ఫీల్డ్స్ మాత్రమే తీసుకుంటా. అన్ని ఫీల్డ్స్ తీసుకోను. ఎందుకంటే మనకు అజాక్స్ కాన్సెప్ట్ చేసినప్పుడు మనకు కొన్ని ఫీల్డ్స్ మాత్రమే కావాలి. జనరల్‌గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే రిజిస్టర్ చేయాలంటే కొన్ని ఫీల్డ్స్ అయితే మీకు కొన్ని తీసుకుంటాను. ఒకటి వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్ తీసుకుంటాను ఒకటి. అండ్ అదేవిధంగా లాస్ట్ నేమ్ తీసుకుంటాను. ఈమెయిల్ తీసుకుంటాను. ఫోన్ నెంబర్ తీసుకుంటాను. పాస్వర్డ్ తీసుకుంటాను. ఈ ఫీల్డ్స్ అనేది మెయిన్ మ్యాండేటరీ. ఇంకా దీంట్లో కొన్ని జెండర్ అనేది అదేవిధంగా చెక్ బాక్స్, సెలెక్ట్ వీటి గురించి కూడా కొన్ని ఫార్మ్ వాలిడేషన్ ఎలా చేస్తామనేసి ఇక్కడ చేసి చూపిస్తాను. వీటి మీద కూడా. బట్ ఇవి నో నీడ్. వీటిని వాలిడేషన్ ఎలా చేస్తామని మాత్రం చేసి చూపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా లాగిన్ చేయాలనుకుంటే మనకు ఓన్లీ 2 ఫీల్డ్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఈమెయిల్, అనదర్ పాస్వర్డ్. ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఈ 2 ఫీల్డ్స్ మాత్రం వాలిడేషన్ చేయాలి. ఈ 2 ఫీల్డ్స్ డేటాను మనం గెట్ చేసుకోవాలి. బట్ ఇక రిజిస్ట్రేషన్‌లో మనకి ఎక్స్ట్రా ఎందుకు ఇస్తున్నా అంటే ఎప్పుడైనా సరే ఈ రిలేటెడ్ కంటెంట్‌కి మనం ఫార్మ్ వాలిడేషన్ చేయాలంటే ఎలా? వాటికి ఫార్మ్ వాలిడేషన్ చేయాలంటే ఎలా అనేసి తెలుసుకోవడానికి నేను ఇక్కడ రిజిస్ట్రేషన్‌కి వాలిడేషన్ చేశాను. ఫస్ట్ ఈ ఫీల్డ్స్‌ని బేస్ చేసుకొని ఒక స్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకుందాం. బూట్‌స్ట్రాప్ స్ట్రక్చర్‌ని బిల్డ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రిజిస్టర్ లేకపోతే ఇక్కడ మనకు ఒక మినీ ప్రాజెక్ట్ టైప్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. మినీ ప్రో అనేసి ఒక ఫోల్డర్ తీసుకున్నా. దీనిలో మనకు register.html ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో డేటా వచ్చేసి మనకు బూట్‌స్ట్రాప్‌కి వెళ్దాం. బూట్‌స్ట్రాప్‌లో మనకి బూట్‌స్ట్రాప్ ఫైల్‌లో డిజైన్ చేస్తాను. ఈ ఫామ్స్‌లో మనకు లాగిన్ ఉంది. ఇదే డేటా మనం కాపీ చేసుకుందాం. ఇదే కోడ్ మొత్తం నేను కాపీ చేసుకున్నా. ఈ ఫామ్ డేటాని కట్ చేసి నేను ఒక నీట్‌గా సెట్ చేసుకుంటాను ఈ డిజైనింగ్‌ని. ఇక నేను రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్టర్ అండ్ అదేవిధంగా లాగిన్ కాబట్టి లాగిన్ ఇద్దాం మనకి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కంటైనర్ లోపల నేను div.row తీసుకుంటున్నా. ఆ రో లోపల div.call md5.mx auto ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి రావడానికి. దీని లోపల నేను div.card తీసుకుంటున్నా. కార్డ్‌లో div.card హెడర్ తీసుకుంటున్నా. హెడర్‌లో ఒక హెడ్డింగ్ ఇస్తాను. హెడ్డింగ్‌లో మనకు రిజిస్టర్ ఇక్కడ మనకు H3 పెట్టుకున్నాం. బిగ్గరగా కాకుండా H3
నెక్స్ట్ మనకి div డాట్ కార్డ్ బాడీ. డిజైనింగ్ మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ఫామ్ని కాపీ పేస్ట్ చేశాను. ఈ ఫామ్లో ఇది ఒక జస్ట్ లాగిన్ పేజ్ అనుకోండి, ఇదంతా కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈ కాపీ పేస్ట్ నేను ఈ మినీలో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తున్నా, దీనిలో కాపీ పేస్ట్. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ దగ్గర మనకు లాగిన్, ఇక్కడ మనకు రిజిస్టర్ దగ్గర లాగిన్. ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం మనకి ఎలా ఉంది అనేసి. లాగిన్ పేజ్ చూడండి, లాగిన్ ఉంది, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది మనకు, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ సబ్మిట్ దగ్గర మనకి ఏముండాలి, లాగిన్ 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 ఇలాగ. ఇక్కడ రిమెంబర్ మీ మనకు అవసరం లేదులేండి. నెక్స్ట్ ఈ ఫామ్ కింద నేను ఏం చేస్తున్నా అంటే ఒక పారాగ్రాఫ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ an account రిజిస్టర్ హియర్. యాంకర్ ట్యాగ్ ఇస్తున్నా, యాంకర్ ట్యాగ్లో రిజిస్టర్ ఇస్తున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్కి ఇవ్వాలంటే ఇక్కడ మనకు రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళాలి, రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అకౌంట్. అండ్ అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మనకు ఈ ఫామ్ తర్వాత నేను ఇస్తున్నా ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్, ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్, లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనకు రిజిస్టర్ దగ్గర మనకు లాగిన్ ఇస్తాం. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్లో మనకు కావాల్సిన ఫీల్డ్స్ మనం డిజైన్ చేద్దాం. ఇక్కడ మన లాగిన్లో మనకు పర్ఫెక్ట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మనకు లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఇట్స్ నావిగేటింగ్ గుడ్, నావిగేటింగ్ గుడ్. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ మనం డిజైన్ చేద్దాం. రిజిస్ట్రేషన్లో మనకు ఈ యాక్షన్ అనేది తీసేయండి, మనకు అవసరం లేదు. లేదనుకుంటే ఈ యాక్షన్ అనేది మన వర్క్ అవ్వకూడదంటే ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ కోలన్ వైడ్ జీరో అనమాట. ఇదేంటంటే మనకు సేమ్ కరెంట్ పేజ్లోనే ఉండేలాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఈ యాక్షన్ అనేది వర్క్ అవ్వకుండా చేస్తుంది, అంటే కరెంట్ పేజ్లో ఉండేలాగా చేస్తుంది అనమాట. సో ఈ జనరల్గా మీరు యాక్షన్ అనేది మనకు రావాలి, అందుకోసం మీరు యాక్షన్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఇది మార్చేయండి, ఇలా పెట్టేయండి. ఓకే, సో ఇప్పుడు నేను మనకు కావాల్సిన ఫీల్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ మనకి ఇది ఈమెయిల్ని కాపీ చేస్తున్నా, ఈ వాల్యూస్ తీయాలి. ఫస్ట్ వాల్యూలో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మాత్రమే మనకు ఉండాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎఫ్ నేమ్ ఇస్తున్నా, ఇట్స్ ఏ ఫస్ట్ నేమ్ అనేసి ఎఫ్ నేమ్. ఇక్కడ ఎక్కడైతే ఈమెయిల్ ఉందో అన్నిట్లో నేను మార్చేద్దాం. ఎఫ్ నేమ్, ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది, టైప్ టెక్స్ట్ ఉండాలి ఎఫ్ నేమ్కి. నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్ నేమ్, ఎంటర్ ఎఫ్ నేమ్ అండ్ నేమ్ ఎఫ్ నేమ్ అండ్ ఐడి ఎఫ్ నేమ్. అన్నీ మార్చేసాను. ఎఫ్ నేమ్ టైప్ అంటే ఫర్ ఎఫ్ నేమ్, ఐడికి ఎఫ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ లింకప్ చేస్తే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఫోకస్ అవుతుంది అనేసి నేమ్ ప్లేస్ హోల్డర్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అన్నిటికీ నేను కామన్గా ఇచ్చేస్తాను. సో ఎఫ్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ మనకి ఎల్ నేమ్, ఎక్కడైతే ఎఫ్ ఉందో అక్కడ ఎల్ అనేసి ఇచ్చేస్తాను. ఎల్ నేమ్ టైప్ టెక్స్ట్, ఎంటర్ ఎల్ నేమ్ అండ్ ఎల్ నేమ్ అండ్ ఎల్ నేమ్. సో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వాలి మనకి. సో ఫోన్ నెంబర్ సేమ్ ఇదే నేను కాపీ చేసుకుంటున్నా, ఈ వాల్యూని ఇక్కడ ఇస్తాను. బట్ ఇక్కడ మనకు మార్జిన్ టాప్ తీసేయండి. ఇక్కడ సెకండ్ వాల్యూ కూడా మార్జిన్ టాప్ వద్దు, ఓన్లీ ఫస్ట్ వాల్యూకి మాత్రం మార్జిన్ టాప్ ఉండాలి. ఇక్కడ మనం మిగతాన్ని మనకి టాప్ వద్దు, మార్జిన్ బాటమే. ఇక్కడ మనకి ఫోన్, ఇక్కడ మనకి ఫోన్ అని తీసుకుంటున్నా. ఇక్కడ టైప్ వచ్చేసి మనకు నెంబర్ ఉండాలి, టైప్ నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ కంట్రోల్, ఇక్కడ మనకి ఎంటర్ ఫోన్ నెంబర్ అనేసి జస్ట్ ఇక్కడ మనకి ఫోన్ నేమ్ అండ్ ఫోన్ ఐడి. ఇక్కడ నేమ్ అనేది అవసరం లేదు, నేమ్ అనేది మనకు అవసరం లేదు, బట్ మీరు కావాలంటే రాసుకోండి, లేకపోతే నేమ్ అని తీసేయండి, నో ఇష్యూస్. ఫోన్ నెంబర్ అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముంది, మనం రాసుకున్న వాటిలో జెండర్ ఇవ్వాలి, చెక్ బాక్స్ ఇవ్వాలి, సెలెక్ట్ ఇవ్వాలి. జెండర్ ఇక్కడ ఆల్రెడీ చెక్ బాక్స్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐ యాక్సెప్ట్
ఆల్ డీటెయిల్స్ ట్రూ అనేసి ఇస్తున్నా ఇట్లా జస్ట్ చెక్ బాక్స్ టైప్ నేను ఇస్తున్నా అంతే. ఇక్కడ మనకి పాస్వర్డ్ వచ్చింది, ఎంటర్ పాస్వర్డ్ అంటే ఎంటర్ పాస్వర్డ్ నేమ్ పాస్వర్డ్ యా. నెక్స్ట్ మనకి జెండర్ ఇవ్వాలనుకుంటున్నా. జెండర్ ఇవ్వాలంటే రేడియో బటన్ కావాలి. బూస్ట్ W3 స్కూల్స్లోకి వెళ్ళిపోండి అండ్ ఇక్కడ మనకు చెక్ బాక్స్ రేడియో బటన్కి వెళ్ళిపోండి. ఈ రేడియో బటన్స్ తీసుకోండి మీరు. రేడియో బటన్ తీసుకొని ఇది. సో ఈ రేడియో బటన్ తీసుకుంటున్నా. ఈ రేడియో బటన్స్ కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాగైతే ఉందో ఈ div.mb3 దీన్ని ఇచ్చేస్తాను. ఇక్కడ మనకు మెయిల్, ఆ మెయిల్ని మనకు వాల్యూలో కూడా ఇవ్వాలి. ఇక్కడ వాల్యూలో కూడా ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనకు జెండర్, సో ఐడి అవసరం లేదు మనకి, ఇక్కడ ఐడి అవసరం లేదండి, నేమ్ అవసరం మనకి. గుర్తుపెట్టుకోండి, నేమ్ అనేది మనకు అన్నిటికీ కామన్గా ఉండాలి. జెండర్ ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూస్ మొత్తం కాపీ చేద్దాం, ఇది చేస్తాం. ఇక్కడ మనకు ఫిమేల్ అండ్ ఇక్కడ మనకు ఫిమేల్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఐడి అవసరం లేదు. నెక్స్ట్ జెండర్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫర్ రేడియో 1 ఓకే. నెక్స్ట్ మనకు చెక్డ్ అవసరం లేదు. ఇక్కడ చెక్డ్ అన్నిటికీ ఇవ్వకూడదు, ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రం చెక్డ్, డిఫాల్ట్గా చెక్డ్ ఇస్తున్నా. ఇక్కడ మనకు అదర్స్ ఇక్కడ మనకు నేమ్ జెండర్ అండ్ మనకు రేడియో 1 ఐడి ఈక్వల్ రేడియో 1 ఎన్ని అవసరం లేదండి మనకి. లేకపోతే ఇక్కడ మనకు రేడియో 3 రేడియో 2 ఇక్కడ 1 డిఫరెన్స్ ఫర్ అండ్ ఐడికి డిఫరెన్స్ అనమాట ఇదంతా. యా, నవ్ సీ దిస్ అవుట్పుట్. చూడడానికి ఎలా ఉందో చూద్దాం. రిజిస్ట్రేషన్లో నవ్ సీ దిస్ మేల్ ఫిమేల్ అదర్స్, మేల్ ఫిమేల్ అదర్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినా మనకి ఎందుకు రావట్లేదు, ఓకేలేండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు లేబుల్ ఒకటి రాసుకుందాం. లేబుల్ జెండర్ మేల్ కానీ ఫిమేల్ కానీ అదర్స్ కానీ. ఇవి ఇన్లైన్లో కావాలనుకుంటే, ఇన్లైన్లో సైడ్ బై సైడ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా ఇన్లైన్ ఉంటాయి మనకి. ఇన్లైన్ రేడియో బటన్స్ కూడా ఉంటాయి మనకు. చెక్ బాక్స్ ఇన్లైన్ వేసి ఇచ్చేసుకుంటే మనకు వస్తాయన్నమాట. ఫామ్ చెక్ ఇన్లైన్ ఇస్తే ఫామ్ చెక్ ఇన్లైన్ ఇలా ఇస్తే మనకు సైడ్ బై సైడ్ వస్తుంది. బట్ అవి అయితే చూడండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక వాల్యూ ఏం తీసుకుందామంటే క్వాలిఫికేషన్ గురించి తీసుకుందాం. ఇదంతా వాల్యూ కాపీ చేసుకుంటున్నా. క్వాలిఫికేషన్ ఇప్పుడు అదర్స్ తర్వాత ఇక్కడ ఇంకొక వాల్యూ ఫీల్డ్. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్, ఇక్కడ మనకు సెలెక్ట్లోకి వెళ్తాను. ఇక్కడ మెనూలో ఏదైనా సరే మనకు ఈ టైప్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు, డేటా లిస్ట్ టైప్ అయినా తీసుకోవచ్చు, లేదనుకోండి ఈ టైప్ అయినా మీరు తీసుకోవచ్చు. ఈ టైప్ మనం తీసుకుందాం. ఈ వాల్యూ వచ్చేసి మనకు ఇక్కడ ఫామ్ ఇస్తున్నాం. ఇక్కడ మనకు ఫామ్ సెలెక్ట్ అండ్ డిజేబుల్ తీస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఐడి కూడా ఇద్దాం. ఐడి ఈక్వల్ టు QUL అనేసి ఇస్తున్నాం. QUL. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ మనకి చూజ్ ఆప్షన్ ఇస్తున్నాం. ఫస్ట్ మనకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ మనకు ఆప్షన్లో వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ మన చాయిస్ అనమాట. వాల్యూ 0 ఇస్తున్నా, లేకపోతే వాల్యూ -1 ఇస్తున్నా, ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. వాల్యూ -1 అంటే మీరు ఏం సెలెక్ట్ చేయలేదు దాని మీనింగ్ అనమాట. వాల్యూ -1 అంటే మీరు ఏం సెలెక్ట్ చేయలేదు అనేసి. అదేవిధంగా వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఉండాలి మనకు. ఇట్స్ ఏ అండర్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూ ఈక్వల్ టు గ్రాడ్యుయేట్ అండ్ అదేవిధంగా వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే యూజర్కి ఏదైతే చూపిస్తున్నామో అది.
వాల్యూ అనేది మీరు ఇక్కడ మీ చాయిస్ 0 పెట్టుకోండి లేదా 1 పెట్టుకోండి, ఏదైనా సరే పెట్టుకోండి, మీ చాయిస్. ఆ వాల్యూని బేస్ చేసుకొని మనం కండిషన్ రాస్తాం. ఇప్పుడు మన దగ్గరికి వెళ్దాం. సో ఒకసారి కోడ్ చూద్దాం. యా, నౌ ఆల్ గుడ్. నౌ సీస్ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాల్యూషన్. నౌ సీస్ నేను ఇక్కడ డిఫరెంట్గా నేను ఫామ్ వాలిడేషన్ చేస్తాను. ఓకే, నేను అన్ని చోట్ల చేసేది ఒకలాగా ఉంటే నేను చేసేది ఒకలాగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా ఈజీగా ఉండే ఫామ్ వాలిడేషన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకు ఈ ఎఫ్ నేమ్లో కానీ, ఎల్ నేమ్లో కానీ, ఈమెయిల్లో కానీ, ఫోన్ నెంబర్లో కానీ, పాస్వర్డ్లో కానీ ఈ డేటాని ఫస్ట్ మనం గెట్ చేయాలి. ఈ ఇన్పుట్లో డేటాని మనం గెట్ చేయాలి అంటే ఒక్కొక్క దానికి ఒక ఐడి ఉంది. ఇన్పుట్స్లో ఉన్న డేటాని మనం గెట్ చేయాలంటే డాట్ వాల్యూ అనే మెథడ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక జేఎస్ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నా. సపరేట్గా మన జేఎస్ ఫైల్, జేఎస్లో జేఎస్ అనే ఫోల్డర్ తీసుకుందాం. మినీ ప్రాజెక్ట్లో మనకి ఒక ఫోల్డర్ జేఎస్ అని తీసుకున్నాం. జేఎస్లో ఒక ఫైల్ తీసుకున్నాం, రిజిస్టర్ డాట్ జేఎస్. అదేవిధంగా లాగిన్ చేయాలంటే లాగిన్ డాట్ జేఎస్ తీసుకున్నాం, లాగిన్ డాట్ జేఎస్. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం లింకప్ చేద్దాం. రిజిస్టర్కి మనం ఇక్కడ బాటంలో నేను స్క్రిప్ట్ src ఈక్వల్ టు ./j/register అండ్ అదేవిధంగా లాగిన్లో ఇవ్వాలనుకుంటే లాగిన్లో కూడా మనకి ఇచ్చేద్దాం. ఒకటేసారి మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లాగిన్లో కూడా మనకి స్క్రిప్ట్ srcలో ./j/login.js. ఇప్పుడు ఫస్ట్ ఈ వర్క్ అవుతున్నా లేదా చెక్ చేయాలంటే, చెక్ చేసుకుంటే ఏదైనా ఒక అలర్ట్ ఇచ్చేయండి. దీంట్లో అలర్ట్ రిజిస్టర్ జస్ట్ అలా ఇచ్చాను. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ పేజ్ వర్క్ అవ్వగానే మనకు అలర్ట్ రావాలి. ఇట్స్ రిజిస్టర్, వర్కింగ్, ఇది వర్కింగ్ అనమాట. ఇప్పుడు మనకి సో ఈ పేజ్ సరిగా నీట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేద్దాం. ఎంత పక్కన పెట్టేసుకుంటున్నా, ఎంత తీయేసాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఈ ఇన్పుట్లో ఉన్న డేటా మొత్తం గెట్ అవ్వాలి. అందుకోసం నేను ఈ బటన్కి నేను ఏదైనా సరే ఒక ఐడి ఇద్దాం. లేకపోతే ఓన్లీ బటన్ ఒకటే ఉంది కాబట్టి మనకి ఈ పేజ్ మొత్తంలో ఆ బటన్ని గెట్ చేస్తాను. ఎలా గెట్ చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ఐడిని రాసుకోవచ్చు, లేకపోతే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి క్వైరీ సెలెక్టర్ అంటున్నామంటే ఇట్స్ ఎ బటన్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రావాలనుకుంటున్నా. డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ రాస్తాను. లాస్ట్ కాన్సెప్ట్లో మీకు డామ్లో లాస్ట్ కాన్సెప్ట్ చెప్పాను. దీంట్లో క్లిక్ చేసినప్పుడు ఇట్స్ ఏ వన్ కాల్ బ్యాక్ ఫంక్షన్. క్లిక్ చేయగానే ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనకి అలర్ట్, ఏదైనా సరే మీరు అలర్ట్తో మీరు చెక్ చేయండి అసలు వర్క్ అవుతుందా లేదా అనేసి. డేటా గెట్ అనేసి రాస్తాను. ఓకే, అలర్ట్లో డేటా గెట్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే నా డేటా గెట్. ఓకే, అలర్ట్ వస్తుంది. సో సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఇన్పుట్లో ఉండే డేటాస్ అన్ని గెట్ చేద్దాం. లెట్ ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఎఫ్ నేమ్లో ఉన్న డేటాని, ఇన్పుట్లో ఉన్న డేటాని నేను గెట్ చేయాలనుకున్నా. దీనిలో ఉన్న డేటాని నేను గెట్ చేయాలనుకున్నా. ఫస్ట్ దానికంటూ ఐడి ఎఫ్ నేమ్ ఉంది. ఈ ఎఫ్ నేమ్ అనే ఐడి కాబట్టి సో డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ హ్యాష్ ఎఫ్ నేమ్, ఐడి డాట్ ఎఫ్ నేమ్. దాని నుండి వాల్యూ గెట్ అవ్వాలంటే డాట్ వాల్యూ, దాని నుండి వాల్యూ ఎఫ్ నేమ్లోకి వస్తుంది. సేమ్ అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో ఎఫ్ నేమ్ అవ్వచ్చు, ఎల్ నేమ్ అవ్వచ్చు. ఇక్కడ మనకు ఎల్ నేమ్ డాట్ వాల్యూ. అండ్ అదేవిధంగా మనకు ఈమెయిల్ అవ్వచ్చు, ఈమెయిల్ ఇక్కడ ఐడి వచ్చేసి ఈమెయిలే ఉంటుంది. మనకి ఏమన్నా సరే మనకు మారిందంటే మనం మార్చుకుందాం ఈమెయిల్. సో ఇక్కడ మనకు ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, నెక్స్ట్ ఈమెయిల్, ఇట్స్ ఏ ఐడి ఈమెయిల్. నెక్స్ట్ అదేవిధంగా ఫోన్ నెంబర్, ఐడి ఫోన్ అనమాట. సో ఫోన్ నెంబర్ కాబట్టి సో ఇక్కడ మనకి ఇంకొక సపరేట్ వాల్యూ తీసుకుంటున్నా, లెట్ ఫోన్. అండ్ అదేవిధంగా క్వైరీ సెలెక్టర్ ఇక్కడ మనకు ఫోన్. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్, ఇక్కడ పీడబ్ల్యూడి ఉంటుంది, ఐడి పీడబ్ల్యూడి. ఇక్కడ మన నేమ్ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. పాస్వర్డ్ ఇక్కడ సెలెక్టర్ పీడబ్ల్యూడి. నెక్స్ట్ ఇక్కడ జెండర్ అనేది డిఫరెంట్ అనమాట.
జెండర్ అనేది డిఫరెంట్, మళ్ళీ చూపుతాను. ఇక్కడ జెండర్లో నేను ఏం చేస్తానంటే లెట్ జెండర్ ఈక్వల్ టు, ఇక్కడ సెలెక్ట్ చేసేది ఏంటి ఒకసారి చూడండి, డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, ఇట్స్ ఏ నేమ్ అనమాట. నేమ్ని సెలెక్ట్ చేస్తాను. గెట్ ఎలిమెంట్స్ బై నేమ్ అని రాయాలి, ఇక్కడ ఎలిమెంట్ బై నేమ్ రాయాలి. అందుకోసం నేను క్వైరీ సెలెక్టర్ జెండర్, జెండర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ నేమ్ అనమాట. నేమ్ 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 ఈ మూడింటిని సెలెక్ట్ చేస్తుంది. ఈ మూడింటిని సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ చెక్ అనేసి నేను తీయేస్తున్నా, డిఫాల్ట్గా ఈ చెక్ని తీయేస్తున్నా. ఓకే, మళ్ళీ తర్వాత చెప్తాను మీకు ఏంటి అనేసి తర్వాత చెప్తాను. ఇక్కడ చెక్ని నేను తీయేసాను ఈ వాల్యూస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్, క్వాలిఫికేషన్ QUL ఉంది. QUL ఇట్స్ ఏ క్వాలిఫికేషన్. QUL రాస్తున్నా, అండ్ ఐడి కూడా ఇక్కడ నేను QUL రాస్తున్నా. QUL ఇది ఐడి కాబట్టి ఇట్స్ ఏ హ్యాష్. దాని నుండి వాల్యూ గెట్ అవ్వాలంటే డాట్ వాల్యూ, ఇట్స్ వాల్యూ. ఇప్పుడు మనకి ఈ డేటా ఉందా లేదా తెలుసుకోవాలంటే మనకి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కన్సోల్లో చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ అన్ని వాల్యూస్ రాస్తాను చూడండి. ఎఫ్ నేమ్ రాస్తున్నా, కామా ఎల్ నేమ్ రాస్తున్నా, కామా ఈమెయిల్ రాస్తున్నా, కామా ఫోన్ నెంబర్ రాస్తున్నా, కామా పాస్వర్డ్ రాస్తున్నా, కామా జెండర్ రాస్తున్నా, కామా QUL రాస్తున్నా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకు కన్సోల్లో డిస్ప్లే అవుతాయి, బట్ స్పేస్ వస్తాయి. ఎవరి వాల్యూకి స్పేస్ వస్తుంది. మనకు అవుట్పుట్కి వెళ్దాం. ఫస్ట్ మనకి ఇన్స్పెక్ట్కి వెళ్దాం. కన్సోల్ నాసిస్, ఇక్కడ మనకు సబ్మిట్. సో నల్ -1 ఇది ఎక్కడంటే మనకు వచ్చింది లైన్ నెంబర్ 11. ఈ వాల్యూలో మనకు ఏ వాల్యూ వస్తుంది, మనకి QUL వాల్యూ వస్తుంది మనకు. అందుకోసం మనకు ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. దానికోసం నేను కామెంట్ పెడదాం, మళ్ళీ చూద్దాం. అది మళ్ళీ క్లిక్ చేస్తున్నా. మనకి వైడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, వైడ్ రెఫరెన్స్ టైప్ వైడ్. ఓకే, ఈ వాల్యూతో ఏమో ప్రాబ్లం అవుతుంది, తీయేద్దాం లేండి ఇది. సో ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేయగానే చూడండి రీలోడ్ అయిపోతుంది. బటన్ క్లిక్ చేయగానే రీలోడ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే అది రీలోడ్ జరగకూడదు. రీలోడ్ ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ టైప్ సబ్మిట్ ఉంది. ఆ టైప్ సబ్మిట్ వల్ల మనకి రీలోడ్ జరుగుతుంటుంది. ఆ రీలోడ్ని నేను స్టాప్ చేయాలనుకున్నా. రీలోడ్ని నేను స్టాప్ చేయాలంటే ఈ ఫంక్షన్ని క్లిక్ చేసినప్పుడల్లా నేను ఏదో ఒక పారామీటర్ పాస్ చేస్తాను. ఆ పారామీటర్తో నేను ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని కాల్ చేయగానే ఏం చేస్తుందంటే ఆ ఫామ్ అనేది రీఫ్రెష్ జరగకుండా జరుగుతుంది. ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్. ఓకే, ఇది క్లిక్ చేయగానే ఈ వాల్యూ కాల్ అవుతుంది. ఆ వాల్యూతో మనకు ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ కాల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి పేజ్ అనేది రీఫ్రెష్ జరగదు. నాకు ఇది డేటా తీస్తాను, మనకి సబ్మిట్ చేస్తాను. ఇక్కడ సబ్మిట్లో మనకి సెలెక్ట్ అనేసి వచ్చింది. ఆ వాల్యూ మనకు రావట్లేదు అండి. ఇప్పుడు మనకి నల్ డేటా వస్తుంది. మనకి మొత్తం అంతా నల్, ఏమే కానీ డేటా లేదు. ఇప్పుడు నేను ఏదైనా సరే డేటా రాద్దాం, ఇదంతా ఎరేస్ చేద్దాం. డేటా ఏదైనా సరే రాద్దాం. ఇక నేను ఏదైనా సరే 1 2 3 అండ్ మెయిల్ అండ్ ఏదైనా సరే జెండర్ రాసాను. ఇప్పుడు మనకి సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేయడం చూడండి శివ, నీల, ఇలాంటి శంకర్ అండ్ ఇక్కడ మనకు నల్ డేటా వస్తుంది. ఎందుకంటే మనకు ఆ వాల్యూ రాయలేదు. మనకి QL మనం రాయకుండా అలా ఇచ్చాం. బట్ మనకి ఇక్కడ చూడండి నల్ అనేసి దేనికి వస్తుంది అంటే ఈ QLకి వస్తుంది. ఈ QL వాల్యూస్ మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే ఇది తీద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ స్పేస్లో ఇంకో వాల్యూని మనం కాల్ చేద్దాం. చూడండి ఈ వాల్యూ ఒకటే రాస్తున్నాను చూడండి, మళ్ళీ మిగతా రాయట్లేదు. నా ఫీజ్ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చింది. మిగతా వాల్యూస్ అన్ని నల్ వచ్చాయి. ఈ వాల్యూ మాత్రం ఇక్కడ ఏ వాల్యూ అయితే మనం సెలెక్ట్ చేస్తాం ఆ వాల్యూ వస్తాయి. చూడండి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఆ వాల్యూ గెట్ అవుతుంది ఇలా. ఓకే, క్లియర్ దిస్. ఇప్పుడు మనకి ఈ వాల్యూ అబ్జర్వ్ చేద్దాం. జెండర్, ఈ జెండర్ అనేది మనకు ఒకసారి కన్సోల్లో చెక్ చేద్దాం. ఇది తీసేద్దాం, ఇక్కడ తీద్దాం. ఇక్కడ కన్సోల్లో జెండర్ అనేది చెక్ చేస్తున్నా. ఫస్ట్ జెండర్ని మాత్రమే చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెండర్. జెండర్ని కాల్ చేయగానే మనకి ఏ వాల్యూ వస్తుంది, -1 అనేసి ఇదేంది. సో ఇట్స్ నల్ వాల్యూ వచ్చింది మనకు. జెండర్ వాల్యూ. సో ఇదంతా మనకి కామెంట్ పెట్టేసుకున్నాం.
ఇట్స్ ఎ నల్. ఇక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ జెండర్. ఓకే, ఏం చేద్దామండి, గెట్ ఎలిమెంట్ బై నేమ్ ఇద్దాం. అయినా సరే మనకి ఏమొస్తుందో చూద్దాం. నసీస్ 3 నోడ్ లిస్ట్ అంటే ఏదైతే నేమ్ అనేసి ఉందో ఆ డేటా మనకు వచ్చింది, 3 డేటాస్ మనకు వచ్చింది అనమాట. సో ఇది కొంచెం పక్కన పెట్టండి, మళ్ళీ తర్వాత చూద్దాం. ఇది ఫస్ట్ 1 by 1 చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ 1 by 1 చేద్దాం. సో ఫస్ట్ మనకి డేటా వస్తుంది, అన్నీ వస్తున్నాయి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ నేమ్లో డేటా లేదు అనేసి అనుకుంటే, ఎఫ్ నేమ్ అనేది డేటా లేదు అంటే ఆ ఇన్పుట్ బాక్స్లో డేటా లేదు అనేసి అనుకుంటే కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఎఫ్ నేమ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 ఆర్ ఎఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు నల్ ఆర్ ఎఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు ఎంటీ. ఎఫ్ నేమ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 ఆర్ ఎఫ్ నేమ్ డబుల్ ఈక్వల్ టు నల్ ఆర్ ఎఫ్ నేమ్ ఎంటీ అయినప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను ఒక మెసేజ్ చూపిద్దాం. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ కిందకి మనం పెడదాం. ఇక్కడ రాద్దాం, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. ఆ పారాగ్రాఫ్లో ఐడి ఈక్వల్ టు ఈఆర్ఆర్ అని రాసుకుంటున్నాం కొద్దిగా. సో ఓకే, ఈ ఈఆర్ఆర్ని మనం గెట్ చేసుకుందాం ఫస్ట్. ఎక్కడైనా సరే నీకు ఈ ఎలిమెంట్ లోపలికి లెట్ ఈఆర్ఆర్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఈఆర్ఆర్. ఆ ఎలిమెంట్ని గెట్ చేస్తున్నా అంతే. ఆ ఎలిమెంట్లోకి నేను ఏం సెట్ చేస్తానంటే ఈఆర్ఆర్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ ఎఫ్ నేమ్ అనొచ్చు, ఎంటర్ ఫస్ట్ నేమ్ అనొచ్చు. నా సిరీస్ ఇప్పుడు నేను డేటా ఏం ఎంటర్ చేయలేదు, జస్ట్ సబ్మిట్ చేయగానే సిరీస్ ఎంటర్ ఫస్ట్ నేమ్ అనేసి మెసేజ్ వచ్చింది. బట్ కొద్దిగా బోల్డ్నెస్లో ఉంటే బాగుంటుంది, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడే నేను రాద్దాం క్లాస్ ఈక్వల్ టు బోల్డ్, ఎఫ్డబ్ల్యూ బోల్డ్. క్లిక్ చేయగానే బోల్డ్. బట్ మనకి ఏదైనా సరే డేటా అనేది మనం ఎంటర్ చేయకపోతే, మనకు రెడ్ కలర్లో రావాలి. ఇది ఎర్రర్ మెసేజ్ అనమాట. ఈ ఎర్రర్ మెసేజ్ మనకు రెడ్ కలర్లో రావాలి. ఆ రెడ్ కలర్లో మనకు కావాలి అనేసి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఈఆర్ఆర్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ రెడ్. చూడండి, ఇట్స్ ఏ ఫస్ట్ నేమ్. క్లియర్ దిస్, ఇట్స్ ఏ ఫస్ట్ టైం అన్నమాట మనకి. నెక్స్ట్ ఎవ్రీ టైం మనకు ఈఆర్ఆర్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ స్టైల్ ఇక్కడ రాసే బదులు మనకు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షన్ని మనకి ఇక్కడ కాల్ చేస్తూ ఉండొచ్చు, ఫంక్షన్ రాసుకోవచ్చు, ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తూ ఉండొచ్చు. దానిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ ఈఆర్ఆర్ అనే ఫంక్షన్ ఈఆర్ఆర్ మెసేజ్ ఒక ఫంక్షన్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్లకి 2 పారామీటర్స్ నేను పాస్ చేస్తాను. ఇవ్వండి, ఇవన్నీ రాసే బదులు ఇన్నిటి ఇక్కడే రాస్తున్నా. ఇక్కడ మనకు మెసేజ్ కలర్ అనేసి నేను రాస్తున్నా. ఈ మెసేజ్ కలర్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ నేను పాస్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ కలర్ని ఇక్కడ పాస్ చేస్తాను. సింప్లిఫికేషన్. ఇప్పుడు మనకు ఇలా ఎఫ్ నేమ్ డాట్ లెంత్, ఎఫ్ నేమ్ డాట్ నల్ ఇలా వచ్చినప్పుడు మనకు ఈ ఫంక్షన్ని నేను కాల్ చేస్తాను. ఈ ఫంక్షన్లోకి నేను మెసేజ్ ఏం పాస్ చేస్తానంటే ఎంటర్ ఎఫ్ నేమ్ ఇస్తాను. అండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ కలర్ పాస్ చేయాలనుకుంటున్నాను నా సిరీస్. ఇవ్వండి, ఎప్పుడైతే మనకు ఇది కాల్ చేస్తానో అప్పుడు ఈ ఎంటర్ ఎఫ్ నేమ్ రెడ్ కలర్ మనకు పాస్ అవుతుంది ఫంక్షన్లోకి. ఈ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది, ఈ ఫంక్షన్లోకి మనకు ఇది కాల్ అవుతాయి నా సిరీస్. చూడండి, ఎంటర్ ఎఫ్ నేమ్. అండ్ సేమ్ లైక్ ఎల్ నేమ్. ఇప్పుడు 1 or more కండిషన్ మనం చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్సిఫ్ అనమాట. ఈ ఎల్సిఫ్లో మనకు సేమ్ కండిషన్లో మనం ఏం చేస్తామంటే 1 by 1 చెక్ చేయాలి. ఇక్కడ ఎఫ్ నేమ్ తర్వాత మనకి ఏముంది, ఇక్కడ
ఇక్కడ చూడంగానే మనకి ఏదైతే 1 బై 1 ఉందో 1 బై 1 మనం చెక్ చేయాలి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ ఇదే ఆర్డర్‌లో మనం రాయాలి. ఇప్పుడు మనకి ఎఫ్ నేమ్ తర్వాత ఎల్ నేమ్. ఎల్ నేమ్ డాట్ లెంత్, ఎల్ నేమ్ డాట్ నేమ్, ఎల్ నేమ్ డాట్ నేమ్, సో ఎల్ నేమ్ డబుల్ ఈక్వల్ టు నల్, ఎల్ నేమ్ డబుల్ ఈక్వల్ టు ఎంటీ, ఎల్ నేమ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు ఎంటీ. ఇలా అయినప్పుడు ఈ ఎర్రర్ మెసేజ్లో మనకి డైరెక్ట్గా మొత్తం రాయకుండా దీంట్లో నుంచి నేను ఏం చేస్తానంటే ఎంటర్ ఎల్ నేమ్, మళ్ళీ రెడ్ కలరే మనం పాస్ చేయాలి. రెడ్ కలర్ ఇలాగ. నో సీ దిస్, సబ్మిట్, ఎంటర్ ఎఫ్ నేమ్. ఇప్పుడు ఎంటర్ ఎఫ్ నేమ్ నేను ఎంటర్ చేస్తాను, ఎల్ నేమ్ నేనేం ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ కండిషన్ ఎంటర్ ఎల్ నేమ్. సీ దిస్, ఇదే చెక్ చేసుకుంటుంది. ఎఫ్ నేమ్ ఎంటర్ చేసాం, ఎల్ నేమ్ నేను ఎంటర్ చేయలేదు. నెక్స్ట్ కండిషన్ ఎల్ నేమ్ చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ నేమ్ నేను ఎంటర్ చేస్తాను, ఎల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. అదే నెక్స్ట్ కండిషన్లో ఎల్సిఫ్ రాస్తాను. ఈ ఎల్సిఫ్లో ఎల్ నేమ్ ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ చెక్ చేయాలనుకుంటే సేమ్ కండిషన్ నేను కాపీ పేస్ట్ రాసి ఈ ప్లేస్లో ఈమెయిల్ రాస్తాను. ఈమెయిల్ డాట్ లెంత్, ఈమెయిల్ డాట్ నెల్, ఈమెయిల్ డాట్ ఎంటీ. ఇలా అయినప్పుడు సేమ్ మళ్ళీ ఎర్రర్ మెసేజ్ పాస్ చేస్తాను. ఈ ఎర్రర్ మెసేజ్లోకి ఎంటర్ ఈమెయిల్ ఇస్తాం, అంటే రెడ్ కలరే. సేమ్ లైక్ ఈమెయిల్ తర్వాత మనకి ఫోనా పాస్వర్డ్ మనకుండేది ఏడ్ చేద్దాం. ఈమెయిల్ తర్వాత ఫోన్ ఉంది, ఫోన్ తర్వాత పాస్వర్డ్ ఉంది. సేమ్ ఇదే ఆర్డర్లో మనకి ఇవ్వాలి. ఫోన్ డాట్ లెంత్ అండ్ ఫోన్ డాట్ నల్, ఫోన్ డాట్ ఎంటీ. ఇలా అయినప్పుడు ఎంటర్ ఫోన్. నెక్స్ట్ అదేవిధంగా పాస్వర్డ్ డాట్ లెంత్, పాస్వర్డ్ డాట్ నల్, పాస్వర్డ్ డాట్ ఈమెయిల్. ఇక్కడ మనకు ఎంటర్ పాస్వర్డ్. మనం 1 బై 1 చెక్ చేద్దాం. ఇక్కడ వరకు 1 బై 1 చెక్ చేద్దాం, ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. నా సీస్ ఏ వాల్యూ లేదు ఎఫ్ నేమ్. నెక్స్ట్ అంటే చూడండి, ఎంటర్ ఎఫ్ నేమ్. ఇక్కడ ఎఫ్ నేమ్ మనం ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్ నేమ్ రాయట్లేదు. నెక్స్ట్ ఎంటర్ ఎల్ నేమ్ రాద్దాం. నెక్స్ట్ మనకు ఎంటర్ ఈమెయిల్ మనకి ఏదైనా సెలెక్ట్ చేద్దాం. ఫోన్ నెంబర్ నేను రాయట్లేదు. నెక్స్ట్ మనకు ఎంటర్ ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ 1 2 3 పాస్వర్డ్. ఇక్కడ మనకు పాస్వర్డ్ దగ్గర కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా రాసుకుందాం. పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు రాద్దాం. ఈ పాస్వర్డ్ని మనకి నెక్స్ట్ ఎక్కడైతే నాకు పాస్వర్డ్ ఉంది సి అని పెట్టేద్దాం. సి. సో ఇక్కడ మనకి టైప్ కదా పాస్వర్డ్. ఇక్కడ మనకు ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ సిపిడబ్ల్యూడి. ఇలా ఇది కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మనం గెట్ చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ దగ్గర నేను ఏం చేస్తున్నా అంటే సి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేసి సి పాస్వర్డ్ అండ్ సిపిడబ్ల్యూడి. ఇప్పుడు ఈ కండిషన్ కూడా చెక్ చేయాలి. పాస్వర్డ్ని గెట్ చేసాం, సేమ్ లైక్ ఇక్కడ సి పాస్వర్డ్ ఎంటీ, సి పాస్వర్డ్. ఇక్కడ మనకు ఎంటర్ సి పాస్వర్డ్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఈక్వల్ కాకపోతే నాట్ డబుల్ ఈక్వల్ టు పాస్వర్డ్. చూడండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ నాట్ డబుల్ ఈక్వల్ టు పాస్వర్డ్ అయినప్పుడు ఇక్కడ మనకు మెసేజ్ వచ్చేసి చెక్ యువర్ పాస్వర్డ్స్ అంటున్నాం. నౌ సీ దిస్. ఇక్కడ నేను డేటా మొత్తం అంతా ఫిల్ చేద్దాం. పాస్వర్డ్ దగ్గరికి వద్దాం. డేటా అంతా ఫిల్ చేస్తున్నా. ఇక్కడ నేను 1 2 3 ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ 1 2 3 4 ఇస్తున్నా. నెక్స్ట్ సీ దిస్, చెక్ యువర్ పాస్వర్డ్స్. నెక్స్ట్ మనకు కరెక్ట్గానే ఇస్తాను. కరెక్ట్గానే ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్కి వెళ్తుంది. మనకి నెక్స్ట్ కండిషన్ రాసుకున్నాం, మన నెక్స్ట్ వెళ్తుంది అనమాట మనకి. ఓకే, కరెక్ట్గా రాసినప్పుడు మాత్రం ఓకే. కరెక్ట్గా రాయకపోతే మనకు ప్రాబ్లం వస్తుంది. నో సీ దిస్, ఇక్కడ మనకు చెక్ యువర్ సి పాస్వర్డ్ అంటే ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇప్పుడు 1 2 3 ఇచ్చాను. నో సీ దిస్. ఓకే, మనకి నెక్స్ట్ కండిషన్ రాసినప్పుడు నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఇప్పుడు డేటా అంతా ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్లో మనకు వచ్చేది ఏంటంటే ఎల్స్ వస్తుంది. ఈ ఎల్స్లో మనం ఏం చేద్దామంటే ఈ ఎర్రర్ మెసేజ్లోకి నేను ఏం పాస్ చేస్తానంటే రిజిస్టర్ సక్సెస్ అని నేను పాస్ చేస్తాను. రిజిస్టర్ సక్సెస్. అండ్ ఇక్కడ కలర్ వచ్చేసి సక్సెస్ అయినప్పుడు గ్రీన్ కలర్ పాస్ చేయాలి. సీస్ అవుట్పుట్. ఇప్పటి వరకు నాకు ఇక్కడ వరకు నేను వ్యాలిడేట్ చేసి ఈవీ వ్యాలిడేట్ చేయలేదు నేను.
ఈ వ్యాలిడేట్ చేయలేదంటే అప్పుడు మనం చూడండి పాస్వర్డ్లో నేను 1 2 3 రాస్తున్నా అండ్ 1 2 3 అనేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ నేను 1 2 3 4 రాస్తున్నా. దట్ ఈస్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే ప్లస్ చెక్ యువర్ పాస్వర్డ్స్. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 అని రాశాను. ఇప్పుడు 1 2 3 రాశాను. సీ దిస్ రిజిస్టర్ సక్సెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జెండర్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, యాక్సెప్ట్ గురించి మనం రాయాలి. ఈ మూడింటి గురించి ఫస్ట్ వీటి గురించి అబ్జర్వ్ చేస్తే ఎల్స్లో ఎల్సిఫ్లో నేను రాసే కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎల్సిఫ్లో నేను రాసే కండిషన్ ఏం రాస్తానంటే, సో ఫస్ట్ ఇది తీయదాం. ఫస్ట్ మనకి ఇక్కడ జెండర్ని కామెంట్లు రాద్దాం. సో ఇక్కడ జెండర్ కామెంట్లు రాద్దాం. జెండర్ వాల్యూస్ మనం ఏం సెలెక్ట్ చేయలేదు, ఇక్కడ ఏం సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకపోతే ఈ 3 వాల్యూస్ మనకు వస్తాయి. సెలెక్ట్ చేయకపోతే ఈ 3 వాల్యూస్ మనకు వచ్చాయి. ఈ 3 వాల్యూస్లో మనకు ఫస్ట్ ఇది ఒక అరే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది ఒక అరే. ఈ అరేలో మనకు ఇక్కడ మనకు వాల్యూ మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే చెక్డ్ అనేసి ఉంటుంది. మనకు చెక్డ్ మనకేమైంది, ఫాల్స్ ఉంది. చెక్డ్ వాల్యూ ఫాల్స్. ఇక్కడ నేను రాసే కండిషన్ ఎలా రాస్తా చూడండి. జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్ కామా, ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలి. జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్ అండ్ అదేవిధంగా కామా జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్ కామా జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్. అంటే ఈ 3 వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఇది చెక్ అయ్యింటే మనకు ట్రూ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సబ్మిట్ చేసినటువంటి ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు 3 మనం సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ సెలెక్ట్ చేస్తున్నా, సబ్మిట్ చూడండి. ఫాల్స్ ట్రూ ఫాల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో వాల్యూ సెలెక్ట్ చేస్తాను, ఫాల్స్ ట్రూ. నెక్స్ట్ అదేవిధంగా ఇది చెక్ చేస్తాను చూడండి, ట్రూ ఫాల్స్. ఇప్పుడు మనకు ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలి, ప్లీజ్ సెలెక్ట్ ద జెండర్ అనేసి అనాలి. ఫాల్స్ వచ్చినప్పుడు మాత్రమే జెండర్. ఎందుకంటే అవి మూడింటిని మీరు సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ కండిషన్ మాత్రం మీరు రాయాలి. ఇక్కడ నేను రాసే కండిషన్ చూడండి, దీన్ని బేస్ చేసుకుని కండిషన్ రాస్తాను. ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఇక్కడ నేను రాసిన కండిషన్ జెండర్ స్క్వేర్ బ్రాకెట్ 0 డాట్ చెక్డ్ ఆర్ జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ చెక్డ్ ఆర్ జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్. ఇప్పుడు ఇక్కడ ఈ కేసెస్లో మనకు ఫాల్స్ అనేసి వచ్చింది అనుకోండి, ఈ ఎంటైర్ రిజల్ట్ ఏమవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఏమవుతుంది, జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్ నేను సెలెక్ట్ చేయకపోతే ఫాల్స్ అవుతుంది. జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్ నేను సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ అవుతుంది. జెండర్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్ థర్డ్ వాల్యూ నేను సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఏమవుతుంది, రాదా, ఫాల్స్ సార్. అంటే ఇంతసేపు పట్టింది చరణ్ టైం తీసుకోవడానికి, అంటే చెప్పడానికి ఇష్టం లేదా మీకు? సరే, సో ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్లోకి వెళ్తుందా, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్తుందా? ఇఫ్ కండిషన్ ఏదైనా సరే మనకు ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. బట్ ఈ వాల్యూస్ అన్ని ఫాల్స్ అయినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించాలి. బట్ ఇక్కడ నాకు ఫాల్స్ అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్ మొత్తానికి ఒక రౌండ్ బ్రాకెట్ పెడతాం. ఆ రౌండ్ బ్రాకెట్కి నేను నాట్ అని సింబల్ ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం మనకు ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ని మళ్ళీ ట్రూ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఓవరాల్ ఫాల్స్ అయినప్పుడు మనకి ట్రూ చేస్తున్నాను ఇలా. ఇన్ కేస్ ఇది ట్రూ అయింది అనుకోండి, అంటే చెక్డ్ అయింది. ట్రూ అయినప్పుడు మనకి దీని లోపలికి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుంది, ట్రూ అయినప్పుడు ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది. అప్పుడు మనకు ఈ వాల్యూ ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్సిఫ్లో మనకి సెలెక్ట్ క్వాలిఫికేషన్ అనమాట.
ఇక్కడ ఉండేది QUL. ఇక్కడ మనకు QUL డాట్ వాల్యూ డబల్ ఈక్వల్ టు ఇక్కడ మనకు రాసిన వాల్యూ ఏంటి? ఇక్కడ రాసిన వాల్యూ క్వాలిఫికేషన్కి -1. ఈ వాల్యూ వస్తే మీరేం రాయనట్టు. డబుల్ ఈక్వల్ టు -1 వస్తే, ఈ -1 వచ్చింది అంటే మీరేం సెలెక్ట్ చేయనట్టు దాని మీనింగ్. అప్పుడు మనకేం రావాలి? ఎర్రర్ మెసేజ్లో సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ రావాలి. ఇలా వచ్చింది అంటే సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్. సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ రెడ్ కలర్. ఓకే, నెక్స్ట్ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్, ఈ చెక్ బాక్స్ని మీరు సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. సెలెక్ట్ చేస్తేనే సబ్మిట్ అవ్వాలి, లేకపోతే లేదంటే. ఇప్పుడు దీనికంటూ ఒక ఐడి పెట్టుకుంటున్నా. ఐడి ఈక్వల్ టు చెక్ బాక్స్ వాల్యూని మనం సెలెక్ట్ చేయాలంటే ఇట్స్ ఏ చెక్డ్ అంటాం. చెక్ కదా మనకి. ఇక్కడ మనకు చెక్ డాక్యుమెంటెడ్ క్వైరీ సెలెక్టర్ చెక్. ఇక్కడ మనకు డాట్ చెక్డ్. దీని రిజల్ట్ మనకి ఏంటంటే మీరు చెక్ చేయకపోతే దాని వాల్యూ ఫాల్స్ వస్తుంది. ఇన్ కేస్ చెక్ చేస్తే ట్రూ వస్తుంది. చెక్ వాల్యూని కన్సోల్లో చెక్ చేస్తున్నా. ఇక్కడ మనకు సబ్మిట్ చేస్తున్నా. ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను చెక్ చేస్తాను. చూడండి, ట్రూ వచ్చింది. చెక్ చేసే ట్రూ వస్తుంది, చెక్ చేయకపోతే ఫాల్స్ వస్తుంది. ఆ కండిషన్ బేస్ చేసుకొని రాస్తున్నా. కండిషన్ బేస్ చేసుకొని చెక్ డబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అయితే యాక్సెప్ట్ కండిషన్స్. ఓకే, నౌ సీ దిస్. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సక్సెస్ మెసేజ్. నౌ సీస్ అవుట్పుట్ సబ్మిట్. సో ఫస్ట్ మనకి ఎన్ని తీద్దాం. సో ఎంటర్ ఫస్ట్ నేమ్. ఇక్కడ ఏదోటి ఫస్ట్ నేమ్ ఇస్తాను, లాస్ట్ నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ ఇస్తున్నా, అండ్ పాస్వర్డ్ 1 2 3 ఇస్తున్నా, అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3 4 ఇస్తున్నా. నెక్స్ట్ చెక్ యువర్ పాస్వర్డ్స్. నెక్స్ట్ కరెక్ట్ ఇస్తేనే మనకు వస్తుంది. నెక్స్ట్ మనకు సెలెక్ట్ యువర్ జెండర్ సెలెక్ట్ చేస్తున్నా. నౌ సీజ్ యాక్సెప్ట్ కండిషన్. బట్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ రావట్లేదు. ఒకసారి చెక్ చేద్దాం. QUL వాల్యూ, ఇక్కడ మనకి QUL ఇచ్చామా? QUL వాల్యూ, ఈ వాల్యూ మనకు ఒకసారి చెక్ చేద్దాం మనకి ఏ వాల్యూ వస్తుందో. console.log off. QUL ఈ కండిషన్ రావట్లేదు మనకి. లేకపోతే ఇక్కడ మనకి సెలెక్టెడ్ క్వాలిఫికేషన్ మనకి ఇస్తున్నాం. వాల్యూ QUL.value. ఓకే, సారీ, వాల్యూ ఇచ్చాడా? QUL డబుల్ ఈక్వల్ టు -1. QUL డబుల్ ఈక్వల్ -1 అయినప్పుడు మాట్లాడతారు అనమాట. సీస్ 1 2 3. నెక్స్ట్ 1 2 3. సీస్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్. ఇక్కడ మనకి ఇచ్చింది రాంగ్ ఇచ్చాము ఇంత ముందు. QUL.value రాసాం. బట్ QUL డబుల్ ఈక్వల్ టు -1 వస్తే అప్పుడు సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్ వాళ్ళు రెడ్ రావాలి. నౌ సీ దిస్. సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్. నౌ సీ దిస్ యాక్సెప్ట్ కండిషన్స్. నెక్స్ట్ రిజిస్టర్ సర్వీస్. ఓకే, ఇలా మనం ఏ దానికైనా సరే వ్యాలిడేషన్. సింపుల్ వ్యాలిడేషన్ ఇది. సింపుల్ వ్యాలిడేషన్ అంటే మనకు ప్రతి డేటా మనం ఎంటర్ చేసుకోవాలనేసి వ్యాలిడేషన్ ఇది. 7 ఇస్తున్నా, MD7. ఓకే, క్లియర్. సేమ్ ఇదే విధంగా టుమారో టైం వరకు మీరు లాగిన్కి ఫామ్ వ్యాలిడేషన్ చేయండి. లాగిన్లో ఓన్లీ ఈమెయిల్ పాస్వర్డే అడిగేది. ఈమెయిల్ డేటా మీరు ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ డేటా ఎంటర్ చేయాలి. అప్పుడు లాగిన్ క్లిక్ చేయగానే లాగిన్ సక్సెస్ అనే మెసేజ్ రావాలి మనకు. లేకపోతే ఇక్కడ డేటా ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేస్తే ఎంటర్ ఈమెయిల్ రావాలి. అది పాస్వర్డ్కి ఎంటర్ పాస్వర్డ్ రావాలి. ఈ రెండు డేటాను మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ అనే మెసేజ్ రావాలి. నెక్స్ట్ మనం టుమారో క్లాస్లో మనం అజాక్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ డేటాని మనం వస్తున్న డేటాని వేరే డేటాబేస్లో స్టోర్ చేస్తాం యూజింగ్ అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. దీని ద్వారా డాష్బోర్డ్కి నావిగేట్ చేస్తాం. డాష్బోర్డ్లో మనకి ఏదైనా డేటాను ప్రింట్ చేసుకుంటే డేటాను ప్రింట్ చేస్తాం. ఇవన్నీ చేస్తాం.
సో ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి చూసుకోనండి. ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్ ఈ అజాక్స్ అనే కాన్సెప్ట్లో అసింక్ అవైట్ ప్రామిసెస్లో ఎలా యూజ్ చేస్తామనేసి టుమారో కాన్సెప్ట్లో తెలుసుకుంటాము. ఓకే, సో లాగిన్కి ఫామ్ వెలిడేషన్ చేసుకోనండి టుమారో. ఓకే, ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ అన్నీ మీకు అర్థం అయ్యాయి అనేసి అనుకుంటే లాజిక్స్ అనేది మీకు అర్థం అవుతాయి అనమాట. ఈ లాజిక్సే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి, డౌట్ లేదంటే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.